ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్య చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు 4వ శ్లోకము దానికి మన సురేశ్వర్ల వారి వ్యాఖ్య. అందులో కూడా ఇప్పుడు మనము అనాత్మలను వర్ణించి చెప్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ముందు షట్చక్రాల గురించి చెప్పారు. త్రికోణాకారంలో ఉన్న కుండలిని అక్కడ పరాశక్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి మూలాధారం అని పైదాకా వెళ్తూ ఉంటాయి అని చెప్తూ అక్కడ నాడీ మండలం ఒకటి ఉంటుంది. నాడీ చక్రము నాభి మండలం దగ్గర అక్కడి నుంచి చాలా నాడులన్నీ బయలుదేరుతూ ఉంటాయి అని చెప్పారు. ఏదో ఒక కోడిగుడ్డులాగా బాగా థిక్‌గా ఒక ముద్దలాగా నాడులన్నీ అక్కడ ఉండి, అక్కడి నుంచి ఒక్కొక్క నాడి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తుంది. అవి ఏ ఏ నాడులు ఎటు వెళ్తాయి, ఏం పని చేస్తాయి ఏంటి అని ఈ 17వ శ్లోకం నుంచి చెప్తున్నారు, చూద్దాము. గాంధారీ హస్తిజిహ్వా చ నయనాంతం ప్రధావతః నాడీచక్రేణ సంస్యూతే నాసికాంతం ఊభే గత్తే. ఒక 2 నాడులు నాడీ చక్రం నుంచి సంస్యూతే బయలుదేరి వెళ్తూ ఉంటాయి, పైకి వెళ్తూ ఉంటాయి. పొత్తి కడుపు దగ్గర ఉంటుంది ఇదంతా. అక్కడ ఉన్న నాడీ చక్రం దగ్గర నుంచి 2 నాడులు బయలుదేరుతాయి. అందులో ఒక దాని పేరు గాంధారి అని పెట్టారు. ఈ గాంధారి అన్న పేరున్న నాడి నయనాంతం ప్రధావతః కన్ను దాకా వెళ్తూ ఉంటుంది. ఇంకొక నాడి హస్తి జిహ్వ దాని పేరు. అది ముక్కు చివరి దాకా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత పూష చ అలంబుష నాడి కర్ణద్వయం ఉపాశ్రితే నాడీ శుక్లాహ్వయ తస్మాత్ భ్రూమధ్యం ఉపసర్పతి. పూష అన్న నాడి ఒకటి, అలంబుష అన్న నాడి ఒకటి. ఈ పూష అన్న అలంబుష అన్న 2 నాడులు ద్వయము అదే నాడీ చక్రం దగ్గర నుంచి బయలుదేరి కర్ణద్వయాన్ని ఉపాశ్రితే 2 చెవులను ఆశ్రయించి ఉంటాయి. అక్కడి నుంచే బయలుదేరిన 2 నాడులు 2 చెవుల వైపుకు వెళ్ళి అక్కడి దాకా వాటిని ఆశ్రయిస్తూ ఉంటాయి. తర్వాత శుక్లము అన్న పేరున్న నాడి ఒకటి, తస్మాత్ అక్కడి నుంచి ఆ నాడీ చక్రం దగ్గర నుంచే బయలుదేరి భ్రూమధ్య రేఖ దాకా ఉపసర్పతి ప్రయాణిస్తుంది. మన నుదురు వరకు, పాల భాగం వరకు ఈ శుక్లమన్న నాడి వెళ్తూ ఉంటుంది. సరస్వత్యాహ్వయ నాడి జిహ్వాంత వాక్ ప్రసారిణి నాడీ విశ్వోదరీ నామ భుంక్తే అన్నం సా చతుర్విధం. సరస్వతి అన్న పేరున్న ఇంకొక నాడి అక్కడి నుంచే బయలుదేరి జిహ్వ అంతా నాలుక దాకా వెళ్తుంది. మన నాలుక ఆర్గన్, నాలుక అన్న అవయవం దాకా ఈ సరస్వతి అన్న నాడి ప్రయాణం చేస్తుంది. దానివల్లే వాక్కులన్నీ ప్రసారం అవుతూ ఉంటాయి. ఒకవేళ మనలో నాలుక ఉండి కూడా మాటలు రావట్లేదు ఎందుకు అంటే ఈ సరస్వతి అన్న నాడి పని చెయ్యట్లేదు అని అర్థం. ఒకవేళ మనలో చెవులు అన్న దొప్పెలు ఉండి కూడా ఎందుకో వినికిడి శక్తి లేదు అంటే ఉష అలంబుష అన్న నాడులు సరిగా పనిచేయట్లేదు అని అర్థం. కొంచెము జరావస్థలో, వార్ధక్యంలో ఉన్నప్పుడు కూడా చెవుల్లో వినికిడి శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే ఇదిగో ఈ పూషనో అలంబుషనో సరిగ్గా పనిచేయకపోతే కుడి చెవో ఎడమ చెవో సరిగ్గా వినిపించకుండా ఉంటుంది. గాంధారి అన్న నాడి సరిగ్గా పనిచేయకపోతే చూపు సరిగ్గా ఉండదు. హస్తి జిహ్వ అన్నది సరిగ్గా పనిచేయకపోతే ఆ నాడి ముక్కుకు వాసనలు తెలియవు. ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ సరస్వతి అన్న నాడి
నాలుక దాకా వెళ్తుంది. దానివల్లే అక్కడ వాక్కులన్నీ వ్యాపిస్తూ ఉంటాయి. పని చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత విశ్వోదరి అని ఇంకొక నాడి ఉంటుంది. ఈ నాడి వల్ల అదే నాలుక అన్నాన్ని చతుర్విధం భుంక్తే 4 విధాలుగా భుజిస్తుంది. మన నాలుక అన్నం ఎందుకు తినగలుగుతుంది అంటే, ఈ విశ్వోదరి అన్న నాడి అక్కడి దాకా వెళ్తుంది కాబట్టి. 4 రకాల అన్నాలేవి అంటే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు అని చెప్తారు. చోష్యము అంటే తాగేవి, జుర్రుకునేవి. ఏదో మామిడి రసం అట్లాంటివి. లేదా లేహ్యము అంటే నాకేవి. భోజ్యము అంటే అన్నాల్లాంటివి మెత్తగా ఉండేవి. భక్ష్యాలు అంటే కొంచెం గట్టిగా ఉండేవి మొదలైనవి. కొరికి అట్లా తినేవి అని రకరకాలుగా ఉంటాయి 4 రకాలుగా. వాటన్నింటిని ఆ విధంగా తినడానికి సహాయం చేసే నాడి, అదే నాడీ చక్రం దగ్గర నుంచి బయలుదేరి నాలుక దాకా వెళ్తుంది. దానికి విశ్వోదరి అని పేరు పెట్టారు. ఆ తర్వాత పీత్వా పయస్వినీతోయం కంఠస్థ కురుతే క్షుతం. నాడీ చక్రాత్ సముద్భూతాః నాడ్యః తిస్రః తు అధోముఖాః. ఇంకొక నాడి పయస్విని అని అదే నాడీ చక్రం దగ్గర నుంచి బయలుదేరుతుంది. అదేం చేస్తుందంటే కంఠస్థ కంఠం దాకా వెళ్తుందది. గొంతు దాకా వెళ్తుంది ఈ నాడి. అక్కడది 2 పనులు చేస్తుంది. ఒకటి తోయం పీత్వా నీళ్లు తాగడానికి సహాయం చేస్తుంది. రెండోది దానివల్లే తుమ్ములొస్తాయి. అది క్షుతం కురుతే తుమ్ములు అవి రావడానికి అదే కారణం. ఇంక దాని తర్వాత ఇవన్నీ పైకి వెళ్ళే నాడుల గురించి చెప్పుకున్నాం గదా! కళ్ళ దగ్గరికి, భ్రూమధ్య రేఖ దగ్గరికి, చెవుల దగ్గరికి, నాలుక దాకా, గొంతు దాకా వెళ్ళే నాడులు చూసుకున్నాము. అంటే ముఖం దాకా ఉన్న నాడులన్నీ చూసాము. ముఖం అయిపోయిన తర్వాత కింద కూడా మనకు కొన్ని పనులు జరుగుతూ ఉండాలి. పైనే కాదు రంధ్రాలు. మన తలలో కొన్ని రంధ్రాలుంటాయి. ఒక 7 రంధ్రాలుంటాయి. అవన్నీ రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. కింది వైపు గూడా కొన్ని రంధ్రాలుంటాయి. అక్కడ గూడా కొన్ని కర్మలు జరుగుతూ ఉండాలి. వాటి కోసం మళ్ళీ 3 నాడులు అటువైపుకు, కింది వైపుకు ప్రసరిస్తూ ఉంటాయి. వాటి గురించి చెప్తున్నారు చూద్దాము. నాడీ చక్రాత్ సముద్భూతాః నాడ్యః తిస్రః. ఈ నాడీ చక్రం దగ్గర నుంచే బయలుదేరిన 3 నాడులు కిందికి వెళ్తూ ఉన్నాయని చెప్పుకున్నాం గదా! అవి అధోముఖంగా ప్రయాణిస్తూ ఉన్నాయని. అవేం చేస్తాయి ఏంటి అని చూద్దాము. రాకా శుక్లం, సినీవాలి మూత్రం ముంచేత్, కుహుః మలం, భుక్తాన్న రసం ఆదాయ శంఖిని దమని పునః కపాల కుహరం గత్వా మూర్ధ్ని సంచినుతే సుధాం. రాక అన్న నాడి కిందికి వెళ్తూ ఉన్నది గదా! అది శుక్లాన్ని ముంచేత్ విసర్జిస్తుంది. సినీవాలి అన్న నాడి మూత్రాన్ని విసర్జిస్తుంది. కుహు అన్న నాడి మలాన్ని విసర్జిస్తుంది. మల విసర్జనకు కుహు అన్న నాడి సహాయం చేస్తుంది. మూత్ర విసర్జనకు సినీవాలి, శుక్ల విసర్జనకు రాక అన్న నాడులు సహాయం చేస్తాయి. తర్వాత ఇక్కడ విశ్వోదరి అన్న నాడి నాలుక దాకా వెళ్ళి అక్కడ అన్నాన్ని పచనం చేస్తుంది అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు కడుపులోకి వెళ్ళిన ఆ అన్నము జీర్ణమైపోయిన తర్వాత ఆ విధంగా భుక్తమైన అన్న రసాలను సమాదాయ పుచ్చుకుని శంఖిని అన్న ధమని, ధమని అన్న నాడి, ఇంకొక నాడి శంఖిని అన్న నాడి తిన్న అన్న రసాలను పుచ్చుకుని మళ్ళీ పైకి బయలుదేరుతుంది. కపాల కుహరం దాకా వెళ్ళి మన కపాలం దాకా వెళ్ళి అక్కడ మూర్ధ్ని తలలో సుధాం సంచినుతే అమృతాన్ని కలిగిస్తుంది. ఈ భుక్త అన్నము తలదాకా వెళ్ళి అక్కడ అమృతంగా మారకపోతే శరీరము మృతమైపోతుంది. మనము అన్నము తింటూ ఉంటే నాలుక దగ్గర నుంచి
పని మొదలవుతుంది. అసలు అంతకన్నా ముందు చెయ్యి దగ్గర నుంచి పని మొదలవ్వాలి. చెయ్యి అన్న ఏ కర్మ ఇంద్రియమున్నదో అది నోట్లో పెడితే, నాలుక అన్న ఇంద్రియము నములుతూ ఉంటే దంచడం, మన పళ్ళవన్నీ చేస్తే చాలా పనులు జరుగుతాయి టెక్నికలీ. కానీ ఇక్కడ హై లెవెల్‌లో చెప్తున్నారు. అక్కడి నుంచి గొంతు దాకా వెళ్ళి, అక్కడి నుంచి మింగి కడుపులో దాకా వెళ్ళి, కడుపులో రకరకాల రసాలన్నీ ఆ అన్నాన్ని అరిగించిన తర్వాత అక్కడ తయారైన అన్న రసాన్ని పుచ్చుకుని, మళ్ళీ ఈ శంఖిని అన్న నాడి తల దాకా వెళ్ళి అక్కడ దాన్ని అమృతంగా మార్చి మిగిలిన దేహానికి మొత్తానికి ఇవ్వకపోతే, మనకు ప్రాబబ్లీ సైన్స్‌లో నాకు సైన్స్ ఎక్కువ తెలీదు. కానీ బహుశಃ ఒకవేళ గుండె దాకా వెళ్ళి అక్కడ గుండె దగ్గర నుంచి ఇవన్నీ ప్రసారం అవుతాయి. రక్తంతో పాటు పంప్ అవుతాయి ఇవన్నీ. శరీరానికి కావాల్సిన పుష్టి అంతా, పోషకాహారం అంతా అని చెప్తారో ఏంటో మరి. నాకు మెడికల్ విషయాలు తెలీవు. ఓన్లీ ఇక్కడ శాస్త్రంలో చెప్తున్న విషయము సూక్ష్మ శరీరంలో జరిగేవి మాత్రమే చెప్పగలను. అది గూడా నా సొంతంగా గాదు. ఇక్కడ రాసున్నాయి గాబట్టి చదివి చెప్తున్నాను. ఆ రకంగా అది మన శంఖిని అన్న నాడి ఆ పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శతం చ ఏకా చ నాడ్యః స్యుః తాసాం ఏకా శిరోగతాత్ తయా ఊర్ధ్వమాయాత్ ముక్తః స్యాత్ ఇతి వేదాంత శాసనం. ఇప్పుడు వేదాంతంలోకి వెళ్తూ ఉన్నాము. వేదాంతం ఏం చెప్తుంది? వేదాంతం ఏమి అనుశాసనం మనకు నేర్పిస్తూ ఉన్నది అంటే, మొత్తం కలిపి ఇక్కడ ఆ కోడిగుడ్డ ఆకారంలాగా ఒక ముద్దలాగా ఉన్న నాడులన్నీ కలిపి ఎన్ని అంటే, శతంచ ఏక 100 ప్లస్ 1 101 101 నాడులుంటాయని చెప్తున్నారు. ఈ 101 నాడులు శిహు ఉన్నాయి గదా! వాటిలో తాసాం ఏక ఒక్కటి మాత్రం శిరోగత తల దాకా వెళ్తుంది ముఖ్యంగా. తయా దానితో ఎవ్వడైనా సరే ఊర్ధ్వమాయాన్ పైనుంచి పైకి వెళ్ళిపోయాడంటే, ఈ ఒక్క నాడిని పుచ్చుకుని వాడు ఒకవేళ వెళ్ళిపోయాడంటే, ఆ విధంగా ముక్తః స్యాత్ ముక్తుడైపోతాడు వాడు. దీన్ని కపాల భేదనమో ఏంటో అని పిలుస్తారనుకుంటాను. ఈ ఒక్క నాడి ఇదే నాడీ చక్రం దగ్గర నుంచి బయలుదేరి తల దాకా వెళ్తుంది. అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళిపోయారంటే పైకి, అటువంటి వాళ్ళు ముక్తులైపోతారు అని మనకు వేదాంతం చెప్తూ ఉన్నది. మళ్ళీ ఇక్కడొక క్లారిఫికేషన్ చెప్తాను. వేదాంతం వేరు, అద్వయం వేరు. మనం చదువుకునే అద్వైతము ఈ విధంగా కపాలాన్ని భేదించుకుని ఆ నాడి ద్వారా వెళ్ళిపోయిన వాడు అని ఇవన్నీ చెప్పదు. జ్ఞానంతో మిగిలిన మొత్తం సంశయాల్ని భేదించి అని చెప్తుంది. జ్ఞానంతో సంశయాల్ని భేదించి వెళ్ళిపోయిన వాడు పరబ్రహ్మమై ఉంటాడు అని మనకు అద్వైత ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. అయితే వేదాంతము ఇక్కడ ఈ విధంగా కపాల మోక్షాన్ని పొందినవాడు ముక్తుడైపోతాడు అని చెప్తున్నది అని చెప్తూ ఉన్నారు. ఇంక మళ్ళీ కిందికొద్దాము. నాడుల విషయము ఆ ప్రస్తావన పూర్తయింది. ఇంకా మళ్ళీ మన దేహంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి చూద్దాము. యదా బుద్ధిగతైః పుణ్యైః ప్రేరిత ఇంద్రియ మార్గతః శబ్దాదీన్ విషయాన్ భుంక్తే తదా జాగరితం భవేత్. యదా ఎప్పుడైతే బుద్ధిగతైః పుణ్యైః మన బుద్ధిలో పుణ్యమో, పాపమో అని ఏవో ఆలోచనలుంటాయి గదా! వాటిని అనుసరించి వాటి ప్రేరణ వల్ల మన ఇంద్రియాలు వాటి విషయాలను వెతుకుతూ మార్గతః బయలుదేరుతాయి గదా! ఆ విధంగా వెళ్ళినప్పుడు మన ఇంద్రియాలకు విషయాలేమి శబ్దము మొదలైనవి. చెవులకు శబ్దము, కంటికి దృశ్యము, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ, ముక్కుకు వాసన మొదలైన శబ్దాది విషయాలుంటాయి ఇంద్రియాలకు. మన బుద్ధి ప్రేరేపిస్తూ ఉంటే బుద్ధిలోని పుణ్యపాపాలన్నా, సుఖ దుఃఖానుభవాలు కావాలి అన్నా ఆలోచనలు ప్రేరేపిస్తూ ఉంటే ఇంద్రియాలు బయలుదేరి శబ్దాదులను, ఆ విషయాలను భుంక్తే అనుభవిస్తూ ఉంటే,
ఈ మొత్తం సెటప్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే తదా అప్పుడది జాగరితం భవేత్ జాగ్రత్త అవస్థ. మనము జాగృత అవస్థ అని దేన్ని పిలుస్తాము అంటే మన బుద్ధి యాక్టివ్‌గా ఉన్నది. అది ఇంద్రియాలను నడిపిస్తున్నది. ఇంద్రియాలు ఇంక బయట ప్రపంచంలోకి వెళ్ళి వాటి పదార్థాలను పట్టుకొచ్చి లోపల పడేస్తుంటాయి. ఈ రకంగా ఆ అనుభవాలు పొందుతూ ఉంటే ఈ మొత్తం అవస్థను జాగృత అవస్థ అని పిలుస్తారు. సాహృతేషు ఇంద్రియేషు యేషు జాగృత్ సంస్కారజాన్ పుమాన్ మానసాన్ విషయాన్ భుంక్తే స్వప్నావస్థ తదా భవేత్. ఎప్పుడైతే యేషు ఇంద్రియేషు సంహృతేషు ఈ ఇంద్రియాలన్నీ ఉపసంహరించబడ్డాయో, మనం కళ్ళు మూసుకొని పడుకున్నాము. కళ్ళు పనిచేయట్లేదు, చెవులన్న ఇంద్రియాలు పనిచేయట్లేదు, నాలుకన్న ఇంద్రియం పనిచేయట్లేదు, స్పర్శ అన్న ఇంద్రియము స్పర్శేంద్రియము మన చర్మం అది పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, ఏది పనిచేయట్లేదు. ముక్కు పనిచేయకపోతే గాలి ఎట్లా పీలుస్తాం అవన్నీ కాదు. ముక్కు వల్ల వాసన చూసే శక్తి అది అక్కడ కట్టేసి ఉంచాం మనము. నిద్రపోతున్న టైంలో మనము ఆ చుట్టుపక్కల పరిమళ గంధాలున్నా పట్టించుకోము. ఎదురుగా ఎన్ని దృశ్యాలున్నా పట్టించుకోము. తినడం అవన్నీ ఉండవు. రుచులన్నీ చూడడము, స్పర్శలన్నీ పట్టించుకోము. ఆ రకంగా మనము మొత్తం ఇంద్రియాల్ని ఉపసంహరించి ఉంటాము నిద్రపోతున్న సమయంలో. అటువంటప్పుడు ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ ఉపసంహరించబడ్డాయో, ఆ సమయంలో కానీ ఆ మనిషి జాగ్రత్ సంస్కారజాన్ మానసాన్ విషయాన్ భుంక్తే. అప్పుడు గూడా మనిషేం ఊరుకోడు. వాడు మేలుకున్నంత సేపు యాక్టివ్‌గా ఇంద్రియాల్ని వాడుకుంటూ ఏవేవో అనుభవాల్ని అనుభవించాలని కోరుకుంటాడు. అనుభవిస్తూ ఉంటాడు. వాడు నిద్రపోతున్నప్పుడు గూడా ఊరుకోడు. ఇంద్రియాలన్నీ పనిజేయకుండా వాటి వ్యాపారాలు, ఇంద్రియ వ్యాపారాలన్నీ కట్టేసా ఉంటే గూడా వాడు జాగృతావస్థలో ఉన్నప్పుడు ఏ సంస్కారాలున్నాయో, జాగృతావస్థలో ఏమేం చూస్తుంటాడో వాడు, వాటినే పట్టుకెళ్ళి మనసులో బెట్టుకుని, అక్కడ మళ్ళీ ఇవే విషయాలను శబ్దము, స్పర్శ, రుచి మొదలైన వాటిని భుంక్తే అనుభవిస్తూ ఉంటాడు వాడు. అప్పుడు గూడా అదే పనిలో ఉంటాడు. అయితే ఇప్పుడు అవస్థ మారింది కదా! ఇంకప్పుడు దాన్ని స్వప్నావస్థ అని పిలుస్తారు. అప్పుడది స్వప్నావస్థ భవేత్. అయితే దాని తర్వాత ఇంకొక అవస్థ గూడా ఉన్నది మనకు. మనసః అపి ఉపసంహారः సుషుప్తిః ఇతి కథ్యతే. ఇంద్రియాలన్నీ ఉపసంహరించబడితే ఊరికనే మనసు యాక్టివ్‌గా ఉంటే, మనకు బుద్ధి యాక్టివ్‌గా ఉండి ఇంద్రియాల్ని నడిపిస్తూ ఉంటే, ఆ ఇంద్రియాలతో మనము విషయాలను, శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉంటే అది జాగ్రత్తావస్థ. అయితే ఇక్కడ ఇంద్రియాలన్నీ క్వైట్ డౌన్ అయిపోయి ఉన్నాక, ఇంద్రియాలన్నీ సద్దుమణిగి ఉంటాయి. కానీ మనసు మాత్రం యాక్టివ్‌గా ఉంది అంటే, ఆ మనసుని బెట్టుకుని ఆ మంచి విషయాలని అనుభవిస్తూ ఉంటాడు స్వప్నంలో. అయితే ఎప్పుడైతే వాడి మనసు గూడా క్వైట్ అయిపోయిందో, ఎప్పుడైతే వాడి మనసు గూడా కదలట్లేదో ఇంకా, అది గూడా ఉపసంహరించబడ్డదో, మనసః అపి ఉపసంహారః ఆ సమయంలో ఇంక వాడు సుషుప్తి అన్న అవస్థలో ఉంటాడని కథ్యతే చెప్తారు. ఆ సుషుప్తి అవస్థలో ఏం జరుగుతుంది అంటే, తత్ర మాయా సమాచ్ఛన్నః సన్మాత్రః వర్తతే పుమాన్ మూఢః జడః అజ్ఞః ఇతి ఏవం మాయావేశాత్ ప్రకాశతే. తత్ర అక్కడ ఆ పుమాన్ ఆ మనిషి మాయా సమాచ్ఛన్నః మాయతో కప్పబడి ఉంటాడు. సన్మాత్రంగా ఉంటాడు. సత్ మాత్రంగా వర్తతే ప్రవర్తిస్తుంటాడు. ఊరికనే ఉంటాడంతే. ఆ సమయంలో వాడిని గూడా వాడు తెలుసుకోడు కాబట్టి, మాయ చేత కప్పబడి ఉంటాడు కాబట్టి, వాడు మూఢః, జడః, అజ్ఞః అని పిలువబడతాడు. వాడు జడుడెందుకంటే వాడి కాళ్ళు, చేతులు ఏవి కదలవు మరి. వాడి కర్మేంద్రియాలు కదలకుండా ఉంటాయి గాబట్టి, వాడా సమయంలో జడుడిగా ఉంటాడు. వాడిలో జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు అవి గూడా పనిచేయట్లేదు గాబట్టి, ముక్కు వాసన చూడ్డము,
కళ్ళు దృశ్యాలు చూడడం మొదలైన పనులు కూడా మానేసాయి కాబట్టి, వాడి జ్ఞానేంద్రియాలు కూడా పనులు మానేసాయి కాబట్టి వాడు అజ్ఞాని. వాడప్పుడు అజ్ఞుడు. కర్మేంద్రియాలు పనిచేయవు, వాడు జడుడు. జ్ఞానేంద్రియాలు పనిచేయవు, వాడు అజ్ఞుడు. ఈ 2 కలిసి వాడు ఎందుకట్లా ఉంటాడు అంటే మూఢుడు, మాయతో కప్పబడి ఉంటాడు అని అర్థం. మందుడిగా ఉంటాడు. వాడి బుద్ధి మందంగా ఉంటుంది. వాడి అవయవాలు మిగిలినవి కరచరణాదులు మందంగా ఉంటాయి గాబట్టి వాడు మూఢుడు. మాయతో కప్పబడి ఉంటాడు. కానీ మాత్రం ఉంటాడు వాడు. సత్మాత్రంగా. వాడు మాయ చేత ఆవేశింపబడి ఉండి కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. మన గాఢ నిద్రలో కూడా ఎవరు ఉండేది? ఆత్మ. సుఖం అస్వాప్తం ఇతి ఏవం ప్రబోధ సమయే పుమాన్. మళ్ళీ వాడు ఇక్కడి నుంచి ఈ జడుడుగా, అజ్ఞుడిగా, మూఢుడుగా, మాయతో కప్పబడి కేవలం తన పాటికి తాను ఉంటాడు. వాడిని కూడా వాడు తెలుసుకోడు. ఊరికే ఉంటాడు. అది సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తి అవస్థ నుంచి ఎప్పుడైతే వాడు మళ్ళీ జాగృత అవస్థలోకొచ్చాడో, అప్పుడు వాడేమనుకుంటాడు వాడి గురించి వాడు, ఆ ప్రబోధ సమయం అంటే ప్రబోధం అంటే యాక్చువల్‌గా ఈ 3 అవస్థలు నిద్రే. ఈ 3 అవస్థలన్న నిద్రలో నుంచి బయటపడి తన స్వస్థితిలో, బ్రహ్మీభూత స్థితిలో ఉన్నప్పుడు అది యాక్చువల్‌గా ప్రబోధం. కానీ ఇక్కడ మనము ఈ అవసరానికి వేరే పదం ఇంకేమీ లేదు గాబట్టి దీన్ని వాడుకుందాము. వాడికి మెలకువొస్తే అంటే జ్ఞానంగా తనెవరు అన్న విషయం తెలవడము, అదే నేనై ఉన్నాను. అహం సహ అస్మి అని వాడికి అర్థమైతే అది ప్రబోధము. అది మెలకువ. అది గాదు. ఇక్కడ ఊరికినే సుషుప్తావస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు. ఈ రకంగా మేలుకున్నాడంటే, అప్పుడు వాడేమనుకుంటాడు? సుఖం అస్వాప్సం సుఖంగా నిద్రపోయాను ఇది ఏవం అని మాత్రం అనుకుంటాడు. అంత మాత్రం తెలుస్తుంది వాడికి. అయితే ఈ 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిలో ఉన్నది ఏమిరా అంటే సచ్చిదానంద రూపంగా అసత్తే సన్ ఉన్నది. అదే సమ్యక్యేవ ప్రకాశతే అదే అన్ని అవస్థల్లో ప్రకాశిస్తూ ఉన్నది. దీన్ని తురీయావస్థ అంటారు. తురీయావస్థ అంటే జాగృత అవస్థను దాటి, స్వప్నావస్థను దాటి, సుషుప్తావస్థను దాటి వెళ్తే ఇంకో నాలుగో అవస్థ ఉంటుందని గాదు. మనము జాగృతిలో నుంచి స్వప్నంలోకి, స్వప్నంలో నుంచి జాగృతిలోకి, జాగృతి నుంచి గాఢ నిద్ర సుషుప్తి, అందులోకి సుషుప్తి నుంచి జాగృతిలోకి లేదా సుషుప్తి నుంచి స్వప్నంలోకి అట్లా ఎంతసేపు ఒక అవస్థ నుంచి ఒక అవస్థకి ఇక్కడిక్కడే ఈ 3 అవస్థల్లో మొత్తం అంతా నిద్రే. ఇందులోనే తిరుగుతూ ఉంటాము గానీ, అసలు ఈ 3 అవస్థల్లో కూడా కనిపిస్తూ ఉన్నవన్నీ నా వల్లే, నాలోనే, నేనే అయి ఉన్నాయి. కాబట్టి ఆ నేనేదున్నదో అది సచ్చిదానంద రూపము. దాన్ని మన గురువులు మాండూక్యోపనిషత్తుకి భాష్యం రాస్తూ ఉన్న సమయంలో, కారికలు రాస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి తురియం అన్నారు. ఇక్కడ అది పేరు గూడా చెప్పలేదు మన వాళ్ళు. సచ్చిదానంద రూపంగా అన్నింటిలో, అన్ని అవస్థల్లో ఉన్నదేదున్నదో అది ఆత్మ. ఇద్ధం జగత్సమావిశ్య భాసమానే మహేశ్వరే సూర్యాదయః అపి భాసంతే కిం ఉత అన్యే ఘటాదయః. ఇద్ధం ఈ విధంగా జగత్ సమావిశ్య జగత్తంతా ఏ జగత్? జాగృత అవస్థలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉన్న జగత్, స్వప్నావస్థలో స్వప్నలోకాల్లాగా కనిపిస్తున్న జగత్, సుషుప్తి అవస్థలో పూర్తి గాఢాంధకారంలో కూరుకుని ఉండిపోయిన అసలు దేనికి తెలియకుండా ఉన్న సుషుప్తి అవస్థలోని జగత్, ఆ మూడింట్లో కూడా ఆవిశ్య ఆశాంతం ప్రవేశించి ఆవేశించి భాసమానే ప్రకాశిస్తూ ఉన్నది ఎవరింతకీ? మహేశ్వరుడు. ఆ ఈశ్వర చైతన్యమే అన్ని అవస్థల్లో వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నది. జగత్తుని ఆవేశించి ఉన్నప్పుడు సత్, ప్రకాశిస్తున్నప్పుడు చిత్తుగా, సచ్చిత్తుగా ఉన్నది ఇంతకీ అదే స్వరూపము. అసలు దానివల్లే సూర్యుడు మొదలైనవి కూడా ప్రకాశిస్తూ ఉండగా,
అన్నింటికీ వెలుగునిచ్చే సూర్యుడు, అన్నింటికీ వెలుగునిచ్చే అగ్ని కూడా దీనివల్లే ప్రకాశిస్తూ ఉంటే, కిముత ఇంక మళ్ళీ చెప్పుకునేదేముంది, వేరే ఘటము, పటము, మిగిలిన కుండలు, మీనా లాంటి రూపాలన్నీ గూడా దానివల్లే ప్రకాశిస్తున్నాయి, ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నాయని చెప్పుకోవడానికి మళ్ళీ వేరేగా చెప్పాలా అదే విషయము. తస్మాత్ కాబట్టి. సత్తా స్ఫురత్తా చ భావానాం ఈశ్వర ఆశ్రయాత్ సత్యం జ్ఞానం అనంతం చ శృత్యా బ్రహ్మ ఉపదిశ్యతే. తస్మాత్ కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకిప్పుడు మన మాండూక్యోపనిషత్తు దగ్గర నుంచి తైత్రీయోపనిషత్తుకి వెళ్దాము. తైత్రీయోపనిషత్తు ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మనకు ఉపదేశం చేసింది. ఆ శృతి అంటే ఆ ఉపనిషత్ వేదము ఏదైతే బ్రహ్మ ఉన్నదో దాని స్వరూప లక్షణాలు ఏమి అంటే సత్యము, జ్ఞానము, అనంతం అంటే ఏమి అని, సత్యం అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, అనంతం అంటే ఏమి, బ్రహ్మం అంటే ఏమి అని ఈ విషయాల గురించి మనము తైత్రీయోపనిషత్తులో ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే ఆ మంత్రంలో, మన వేద మంత్రంలో, మన వేద వాక్యాల్లో చదువుకుంటూ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. శంకర్ల వారు చాలా దూరం విస్తృతంగా భాష్యం రాసిచ్చారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమి? ఈశ్వరుణ్ణి ఆశ్రయించే ఈ భావాలు అంటే కనిపిస్తూ ఉన్న కార్య వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఆ ఈశ్వరుడి వల్లే వీటి యొక్క సత్తా స్ఫురత చ. తస్మాత్ ఈశ్వరాశ్రయాత్ ఆ ఈశ్వరుని ఆశ్రయించే ఈ పదార్థాలకు, భావాలంటే పదార్థాలు, ఈ కనిపిస్తున్నాయన్న పదార్థాలు జాగృత అవస్థలో కళ్ళెదురుగా ఉన్నట్టుగా ఉన్నవి, స్వప్నావస్థలో స్వప్నలోకాల్లో కనిపిస్తున్నట్టుగా ఉన్నవన్నీ కూడా ఏ పదార్థాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ ఈశ్వరుడి వల్లే. ఎక్కడున్నాయంటే అందులోనే. ఇంతకీ అవేంటి అంటే ఈశ్వరుడే. వాటి సత్తా, వాటి ఉనికి, వాటి స్ఫురత్త అవి తెలుస్తూ ఉండడము రెండూ కూడా ఆ ఈశ్వరుడిని ఆశ్రయించే ఉంటుంది. ఇంతకీ ఈశ్వరుడెవరు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని మనకు తైత్రీయోపనిషత్తు చెప్పిన ఏ తత్వం ఉన్నదో అది. జాగ్రత్ స్వప్నోద్భవం సర్వం అసత్యం జడం అంధవత్ ఈశ్వరః చాహం ఇతి ఏవం భాసతే సర్వ జంతుషు. జాగృత్ అవస్థలో, స్వప్న అవస్థలో ఏవేవో కనిపిస్తాయి. సుషుప్తి అవస్థలో అసలు ఏమీ కనిపించవు. అది ఇంకా అన్యాయం. జాగృత్ స్వప్న అవస్థల్లో ఆత్మని పట్టుకోలేం మనము. కాబట్టి అగ్రహణంతో ఉంటాము. అయితే లేనిపోని అనాత్మలన్నింటినీ పట్టుకుంటాము. కాబట్టి అన్యథాగ్రహణంతో ఉంటాము. మన సుషుప్తిలో అన్యథాగ్రహణం చెయ్యము. ఏ లోకాలు పట్టుకోము. ఏ రూపాలు లేవు, నామాలు లేవు, కర్మలు లేవు. అయితే నన్ను గూడా నేను తెలుసుకోను. ఆత్మను గూడా తెలుసుకోను గాబట్టి అన్యథాగ్రహణం ఎట్లైనా లేదు దానికి. ఆత్మగ్రహణం కూడా లేదు. అందుకని అగ్రహణంతో మాత్రం ఉంటాను. అందుకని దాన్ని పక్కన బెట్టి జాగ్రత్త స్వప్న అవస్థల్లో సర్వం నీకు ఏమేమి గనిపిస్తున్నాయో జగత్ సర్వమిదం అదంతా అసత్యం. ఎందుకంటే సత్ కాదు. ఈశ్వరుడు సత్. ఈశ్వరుడు సచ్చిదానంద రూపం. ఈశ్వరుడు సత్యం అంటే సత్. ఇప్పుడు ఈ సత్ రకరకాల అసత్తులుగా జాగ్రత్త స్వప్న అవస్థల్లో స్ఫురిస్తూ ఉంటుంది. అది దానంతట అది కదలలేదు, జడము. అది అంధవత్ చైతన్యం లేకుండా, చూపు లేకుండా ఉంటుంది. జడం అంటే కదలికలు లేకుండా ఉంటుంది. దాని సొంతంగా దానికి క్రియాశక్తి లేదు. అంధవత్ చూపు లేకుండా ఉంటుంది అంటే ఏది తెలుసుకోలేదు. కాబట్టి జ్ఞానశక్తి కూడా ఉండదు. మన జగత్తుకు ఎందుకు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ కూర్చున్న మీన బానే ఉంది గదా! దీనికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి, కదులుతూనే ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి అది ఉండడము,
అది తెలుసుకుంటూ ఉండడము, తెలుస్తూ ఉండడం అన్నది దాని సొంత లక్షణం అనుకున్నామంటే, ఒకవేళ ఈ మీనా అన్న రూపంలో నేను లేకుండా దాన్నొదిలిపెట్టి వెళ్ళిపోతే, ఈ మీనా అన్న రూపము జడవత్ కదలికలు లేకుండా పడుంటుంది. అంధవత్ ఏది తెలుసుకోలేదు. దానికి ఆ దేహానికి నేను వెళ్ళిపోయిన తర్వాత, ఈ దేహం అక్కడ ఉంటే గూడా, ఆ దేహానికి అవే కళ్ళు, అదే నోరు, అవే చేతులు, కాళ్ళు అన్ని అవయవాలుండి గూడా ఏవి పనిచెయ్యవు. ఎందుకు? ఉండడము, అవన్నీ పని చేస్తూ ఉండడము మొదలైనవన్నీ నా వల్లే. కాబట్టి అదంతా అసత్. నేను లేనిదంతా అసత్. నేను సత్. నేను సత్. నేను ఉన్నాను గాబట్టే ఇది సత్తుగా కనిపిస్తూ ఉన్నది. అది సదాభాస ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేనున్నాను కాబట్టే ఇదంతా కనిపిస్తూ ఉంది. అది మళ్ళీ కనిపిస్తున్నట్టుగా ఉంది కాబట్టి చిదాభాస. నేను మాత్రం సత్, చిత్. నేను ఉన్నాను కాబట్టే ఇవన్నీ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. నేను లేకపోతే తెలియవు. అటువంటివన్నీ అసత్. నేను కాదు అనర్థం. అవన్నీ జడం ఎందుకంటే వాటి సొంతంగా అవి కదల్లేవు. క్రియాశక్తి లేదు. అవన్నీ సొంతంగా ఏవి తెలుసుకోలేవు అంధవత్తు కాబట్టి జ్ఞానశక్తి లేదు. అయితే మరివన్నీ ఉన్నాయి గదా! జంతువులన్నీ అంటే ఈశ్వరః చ అహం ఇతి ఏవం భాస్తే. ఈశ్వరుడే ఈ సర్వ జంతువుల్లో, సర్వ ప్రాణుల్లో ఆత్మే నేను, నేను, నేను అని అహంగా, అహం నేను అన్న స్ఫురణగా భాసిస్తూ ఉంటుంది. నేను అన్న ఆత్మ లేకపోతే ఇంకేది లేదు. మిగిలిందంతా అసత్. అంతా అంధకారం. పూర్తిగా గాఢమైన సుషుప్తి స్థితి. నేనున్నాను గాబట్టే ఇవన్నీ కదులుతుంటాయి, కర్మలు చేస్తుంటాయి, కనిపిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకొక 6 శ్లోకాలు కారికలు మిగిలాయి. ఇవి పూర్తి చేశామంటే మన 4 శ్లోకము దాని మానసోల్లాస శ్లోకాలు పూర్తవుతాయి. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.